గోరింటాకుతో ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ ట్రై చేశాను. గోరింటాకుని గమ్ అంటించుకుంటుందా అని చూస్తున్నారు కదా, దీంతోనే డిజైన్. ముందుగా గమ్ తో ఫ్లవర్ షేప్ ఇలా గీసేసుకున్నాను. ఇలా గీసిన తర్వాత పువ్వు రేకులు ఉన్నాయి కదా, వాటిపైన ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను మొత్తం చెయ్యి అంతా. అలా డ్రా చేసిన తర్వాత ఆ వంకిల్లా వస్తాయి కదా, దాంట్లోంచి పైకి ఇలా పెట్టాను అనమాట. చూపిస్తున్నాను కదా ఆ విధంగా. ఇంకా ఈ చెయ్యి ఆరుతా ఉంటది, ఈ లోపు చేతి వేళ్ళకి పెట్టేసుకుందామని పెట్టేసుకున్నాను. ఇంతకు ముందు చెప్పాను కదా, నేను చేతి వేళ్ళకే ముందు పెట్టుకుంటానని. వీడియోస్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. వేళ్ళకి నార్మల్గా కాకుండా ఇలా కొంచెం కరువు వచ్చేలాగా పెట్టాను కిందకి. ఇంకా తర్వాత మొత్తం చెయ్యంతా పెద్ద అప్పడంలా వేసేసాను అనమాట. అయితే అప్పడం అవుతుంది, లేదంటే డిజైన్ అవుతుంది అని స్టార్ట్ చేశాను. మరి ఏమైందో కూడా లాస్ట్ లోనే చూపించేస్తానులేండి. నేను అంత సస్పెన్స్ మెయింటైన్ చేయను. ఇలా చెయ్యంతా పెట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఇవాళ కాళ్ళకు కూడా కొంచెం కొత్తగా పెట్టా, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పొద్దున్న లేసేసరికి ఒకలా ఉంటది అని అనుకుంటే ఇంకొకలా ఉంది నా చెయ్యి. నేను ఎక్స్పెక్ట్ చేసిన డిజైన్ అయితే రాలేదు. లైట్ గా కలర్ తగ్గింది కానీ గోరింటాకు పండిపోయింది. నేను ముందు ఒకసారి చెక్ చేసి స్టార్ట్ చేశాను, అయినా ఇలా అయింది. సర్లే, అయిపోయిన పెళ్ళికి ఇంకా బాధ్యాలు ఎందుకు కానీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.